కొత్తగూడెం ప్రగతి మైదాన్లో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక రైతు బంధు, రైతు రుణమాఫీ అమలు ద్వారా రైతులకు ప్రభుత్వ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులకు చేయూత అందిస్తున్నట్లు వివరించారు. సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. తదుపరి మీ పిల్లల అనంతరం చేస్తున్నాము, వారిని కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. జి సాయిరామ్ గారు, జి సాయిరామ్ అందజేయవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతిని మీకు తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది. మహిళా సంక్షేమం దిశగా అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించబోతుంది. ఈ పథకం మహిళల భద్రత, స్వేచ్ఛ, ఆర్థిక భారం తగ్గింపు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలవుతుంది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు, ఉచిత పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు, మహిళల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వ్యవసాయ రంగంలో రైతును రాజు చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయి. రైతు రుణమాఫీ, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు వేదికలు ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతుల ఆదాయం పెంపుదలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. సీతారామ ఎత్తిపోతుల పథకం ద్వారా ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి పంప్ హౌస్ ప్రారంభించడం జరిగింది. జిల్లాలో కొత్త ఆయకట్టు అభివృద్ధి, చెరువులు ఆయకట్టు స్థిరీకరణ, సాగునీటి వసతులు కల్పించేందుకు ఉప కాలువలు పనులు కొనసాగుతున్నాయి. పేదల సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు